హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'స్పెల్ బౌండ్'. ఇదొక యానిమేటెడ్ మూవీ. ఎలియన్ అనే ఒక యువరాణి, తనకి 15 ఇయర్స్. తన పేరెంట్స్ అయిన మహారాజు, మహారాణి ఒక శాపం వల్ల మాన్స్టర్స్గా మారిపోయి ఉంటారు. ఆ విషయం రాజ్యానికి తెలియకుండా రాజుని, రాణిని బంధించి ఉంటారు. మన యువరాణి మాత్రం వాళ్ళకి ఎలా అయినా శాప విమోచనం చేయాలని కారడవిలో ఉండే ఇద్దరు మాంత్రికులైన లూనో, సన్నీల సహాయం అడుగుతుంది. అసలు వాళ్ళు మాన్స్టర్స్లా ఎలా మారతారు? ఈ లూనో అండ్ సన్నీ వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులుగా మారుస్తారా లేదా? మన యువరాణి పరిస్థితి ఏమవుతుంది? లాస్ట్కి హ్యాపీ ఎండింగా, సాడ్ ఎండింగా అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ అంటే యానిమేషన్. అస్సలు టాప్ క్లాస్ యానిమేటెడ్ మూవీ. ఫ్రెష్గా అనిపించే క్యారెక్టర్స్ అండ్ కామెడీ కూడా చాలా బాగుంది. అండ్ యువరాణితో ఉండే ఆ పెట్ ఎలుక క్యారెక్టర్ చాలా క్యూట్ ఉంది. థియేటర్లో రిలీజ్ అయి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. పిల్లలకి అండ్ పేరెంట్స్కి ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఇక నెగిటివ్స్ అంటే మెయిన్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అంతా సాంగ్స్ రూపంలో ఉంటుంది. మేబీ కిడ్స్ మూవీ కాబట్టి అలా చేసుండొచ్చు. బట్ ప్రతి 10 to 15 మినిట్స్కి ఒక సాంగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ పిల్లలకి ఓకే అనుకుంటా. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే పెద్దవాళ్ళకి వాళ్ళ చైల్డ్హుడ్ గుర్తు చేసేలా ఉంటుంది. పిల్లలకి ఒక మంచి టైం పాస్ అండ్ బాగా నచ్చేస్తుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేసేయండి. నాకైతే ఈ మూవీ థియేటర్లో 3Dలో రిలీజ్ అయి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉండుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.